బ్యాక్ టు న్యూస్. పాత ఎయిర్ ఫోర్స్ వన్ కు గుడ్ బై చెప్పేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తన ప్రయాణాల కోసం న్యూ జంబో జెట్ ను ఆవిష్కరించారు. ఖతార్ పాలకులు గిఫ్ట్ గా ఇచ్చిన బోయింగ్ విమానాన్ని కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ గా మార్చుకున్నారు ట్రంప్. దీన్ని ఫ్లయింగ్ వైట్ హౌస్ గా అభివర్ణించారు. అసలేంటి జెట్ స్పెషాలిటీ, ఖతార్ ఎందుకు ఇచ్చింది? వాచ్ దిస్ స్టోరీ. అగ్రరాజ్యాధినేత ప్రయాణించే విమానాన్ని ఎయిర్ ఫోర్స్ వన్ అని పిలుస్తారు. జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ నుంచి నిన్నటి వరకు ట్రంప్ ఉపయోగించిన బోయింగ్ 747-200B ఇక సెలవు తీసుకుంది. ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని అమెరికాకు తిరిగి రావడంతో ఈ విమానం చివరి ప్రయాణం పూర్తయింది. ఇకపై బోయింగ్ జెట్లో ప్రయాణించనున్నారు డొనాల్డ్ ట్రంప్. జాయింట్ బేస్ ఆండ్రూస్ లో ఈ అత్యాధునిక విమానాన్ని ఆయన ఆవిష్కరించారు. ఖతార్ పాలకులు గిఫ్ట్ గా ఇచ్చిన బోయింగ్ 747-8 జెట్లోనే ఇకపై ట్రంప్ ప్రయాణాలు చేయనున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన విమానమని ఆయన పేర్కొన్నారు. ఇది ఎయిర్ ఫోర్స్ వన్ కంటే వేగంగా ఎక్కువ దూరం ప్రయాణిస్తుందన్నారు. జూలై 4న జరగనున్న అమెరికా 250వ స్వాతంత్ర్య వేడుకల్లో నిర్వహించే విమాన ప్రదర్శనల్లో ఈ 747 జెట్ కూడా పాల్గొనే అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు. అధునాతన లెదర్ సీట్లు, ఖరీదైన కార్పెట్లు, చెక్క ప్యానలింగ్, బంగారం రంగుల షేడ్స్ తో కూడిన గోడలు ఈ బోయింగ్ జెట్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వాషింగ్టన్ ల్యాండ్ మార్క్ రిఫ్లెక్టింగ్ పూల్లో ఒక బాతు ఈదుతున్నట్లు ఉన్న ఫ్రేమ్డ్ పెయింటింగ్ తో పాటు దేశభక్తిని ప్రతిబింబించే చిత్రాలను వాల్స్ పై అలంకరించారు. కింది భాగం నావీ బ్లూ, మధ్యలో ఒక ఎరుపు గీత, పై భాగం తెలుపు రంగుతో ఈ విమానం సరికొత్తగా కనిపిస్తోంది. 1990ల నుంచి సేవల్లో ఉన్న పాత విమానాలను మార్చాలని ట్రంప్ మొదటి విడతలోనే అనుకున్నారు. అధ్యక్షుడి విమాన శ్రేణి కోసం 2 కొత్త 747-8 విమానాలను సరఫరా చేయడానికి అమెరికా ప్రభుత్వం గతంలో బోయింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆ ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో పాటుగా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఖతార్ తనకు గిఫ్ట్ గా ఇచ్చిన విమానాన్నే ట్రంప్ టెంపరరీ ఎయిర్ ఫోర్స్ వన్ గా మార్చుకున్నారు. కొత్త బోయింగ్ జెట్స్ 2028 నాటికి అందుబాటులోకి వస్తాయని అమెరికా అధికారులు చెబుతున్నారు. 2025 మేలో మిడిల్ ఈస్ట్ పర్యటనకు వెళ్లిన డొనాల్డ్ ట్రంప్ కు ఖతార్ రాయల్ ఫ్యామిలీ ఈ బోయింగ్ 747-VC-25B బ్రిడ్జ్ ఎయిర్ క్రాఫ్ట్ ను గిఫ్ట్ గా ఇచ్చింది. దీని విలువ దాదాపు $400 మిలియన్, అంటే దాదాపుగా 3,800 కోట్ల రూపాయలు. మిలియన్ల డాలర్ల విలువైన ఈ విమానాన్ని ఖతార్ బహుమతిగా ఇవ్వటంపై అమెరికాలో నైతిక, రాజ్యాంగపరమైన, భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ బహుమతిని తిరస్కరించడం మూర్ఖత్వం అవుతుందని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు. అంతేకాదు భవిష్యత్తులో ఈ విమానాన్ని తన ప్రెసిడెన్షియల్ లైబ్రరీకి విరాళంగా ఇస్తానని చెప్పడం మరింత చర్చకు దారితీసింది.